అరుణక్క, ఓ అరుణక్క, అయ్యో గట్ల ముఖం మార్చుకుంటివి, బాధ అవుతుందా అక్క? మరి నీకు లంచాలు ఇచ్చేదానికి ఎంతమంది తండ్లాడిరు కావచ్చక్క? సినిమా సమజైంది కదా నొల్ల. అసలైతే నేను మన ఆడోళ్ళు తప్పు చేస్తే కూడా చూడనట్టే ఉంటా. ఎందుకులే బదనామా అనుకుంటా. మరి ఊకుంటున్నా కదా అని మరీ అద్మానం కూడా చేయొద్దు కదా. ఈ అరుణక్క ఖమ్మంలో సబ్ రిజిస్టారు. అయితే ఒక అన్న ఆయన్ను కొడుకు పేరు మీద సొంత భూమిని రిజిస్ట్రేషన్ చేద్దామని ఆఫీస్కి వచ్చిండు. మేడంని అడిగిండు, షలార కూడా తీసిండు. మరి మేడం దస్తఖత్ చేస్తే అయిపోతుంది కదా. అన్నీ చక్కగున్నా కానీ మేడం గారికి లంచం కావాలన్నట. ఇక ఎప్పురి కథ, అది కూడా 50,000 ఇస్తేనే నేను సంతకం చేస్తా, లేకుంటే లేదు అన్నది. లాస్ట్కు 30,000కు బేరం కుదిరింది. ఆ అన్న 30,000 తీసుకొచ్చి ఇగో ఈ పక్కకున్న ఆయన నెత్తి మీద పోసిండు. ఈయన ఎవరంటే డాక్యుమెంట్ రైటర్ రమేష్ అట. ఈ రమేష్ తీసుకొని మేడంకు పైసలు అప్పేపుతాడు. ఇద్దరికిద్దరు దొంగలు అన్నట్టే కదా. మరి ఇగలా వీళ్ళు లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు దొరకబట్టిరు. మోకం చూడు ఎట్లా మార్చుకున్నారు ఇద్దరికిద్దరు. అదే లంచం అడిగేటప్పుడు మాత్రం రుబాబుగా అడిగిరోలా. పని చేయమంటే కసరిచ్చుకునుడు. మరి ఆ కసరిచ్చుకునుడు, ఆ రుబాబులు ఇప్పుడు ఎటు పోయినాయి? కాదు, సర్కారు కోలం అంటే చిన్న ముచ్చట్నా? వాళ్ళ పని ఏంది, జనానికి పని చేసి పెట్టుడు. అట్లా పని చేస్తానులానే కదా నెల నెల జీతాలు ఇచ్చేది. ఓదికు జీతం తీసుకుంటారు, ఇంకోదికు గిట్లా జనం దగ్గర లంచాలు తీసుకుండు. ఇదేం తరిక అన్నట్టు అసలు.